ఓం శ్రీ మాతే నమః. అందరికి నమస్కారం అండి. శ్రీరామనవమి ఏ సమయంలో వచ్చింది, నవమి తిథి ఎప్పుడు ప్రారంభమో తెలుసుకోవాలనుకుంటే వీడియో ఎండ్ దాకా చూడండి, క్లియర్గా చెప్తాను. శ్రీరామనవమి చైత్ర శుక్ర నవమి నాడున జరుపుకుంటాము. ఈ సంవత్సరం శ్రీరామనవమి మార్చి 27 శుక్రవారం రోజున వచ్చిందండి. ఈ రోజే శ్రీరాముడు జన్మించిన రోజండి. నవమి తిథి వచ్చేసి మార్చి 26న రాత్రి 8:40 ప్రారంభం అయ్యి 27 తారీఖున సాయంత్రం 6:17 ముగింపు అవుతుందండి. కానీ మన శాస్త్రాల ప్రకారం సూర్యోదయంన ఏ తారీఖు ఏ సమయం వచ్చిందో ఆ సమయం ఆ రోజు మనము జరుపుకుంటాం కదా, అందుకు ఈ సంవత్సరం మనం శ్రీరామనవమి 27 తారీఖున జరుపుకుంటామండి. ఇవేనండి తిథి ఇంకా సమయము. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు శ్రీరాముల వారి కళ్యాణం గురించి మాట్లాడుకుందాం. ఈరోజు స్వామివారి కళ్యాణం భద్రాచలంలో ఘనంగా జరుపుకుంటారనే విషయం మనకు తెలుసు కదా. అలాగే మన దగ్గరలో ఉన్న గుడిలలో కూడా స్వామివారి కళ్యాణం జరుపుతారు. ఈరోజు స్వామివారి కళ్యాణం చూడటం వల్ల మనకి ఎంతో మేలు జరుగుతుందండి. అలాగే కళ్యాణం అయిపోయాక స్వామివారి అక్షింతాలు తల మీద వేసుకుంటే ఎంతో మంచి జరుగుతుందండి. ఆ అక్షింతాలు ఎవరైనా సరే, పెళ్ళి కాని వారు అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే అక్షింతాలు వేసుకుంటే త్వరగా పెళ్ళి అవుతుందని పెద్దలు చెప్పారు. ఆ రోజు స్వామివారికి ప్రసాదంగా పానకం, వడపప్పు, చలిమిడి పెడతారండి. చాలామందికి ఆ అక్షింతాలు పెళ్ళైన వారే వేసుకోవాలా, పెళ్ళి కాని వారు వేసుకోవాలా, ఎవరైనా వేసుకోవచ్చు అని డౌట్ ఉంటుంది కదా. పెళ్ళి కాని వాళ్ళు వేసుకుంటే త్వరగా పెళ్ళి అవుతుందండి. అలాగే పెళ్ళైన వాళ్ళు వేసుకుంటే ఆరోగ్యం, సంతానం, అష్టైశ్వర్యం కలుగుతారండి. ఇంకో విషయం ఏంటంటే ఆ రోజు స్వామివారి కళ్యాణం చూడడం వల్ల ఆ గుడికి వెళ్ళినప్పుడు మనం ఆ శ్రీరాము వారిని తలుచుకున్నప్పుడు మనకి శ్రీరాములు వారి అనుగ్రహమే కాకుండా ఆంజనేయ స్వామి అనుగ్రహం కూడా కలుగుతుందండి. అలాగే ఆ రోజు ఆంజనేయ స్వామికి చందనం అర్పిస్తే చాలా మంచిదండి. మీరు వెళ్ళినప్పుడు కంపల్సరీ తప్పకుండా చెయ్యండి. ఇలా మనం ఎంతో ప్రేమతో భక్తితో శ్రీరాముల వారిని తలుచుకుంటే మనకి వాళ్ళ అనుగ్రహం, ఇంకా ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కూడా మన మీద ఎల్లప్పుడూ ఉంటుందండి. ఇంతేనండి వాళ్ళ వీడియో. జై శ్రీరామ్. వీడియో నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందు వస్తాను. అంతవరకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.